మేమిచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మేమిచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, కిషన్ రెడ్డి కమెంట్స్ని ఏ రకంగా చూడాలి? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరొకసారి ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మరొకసారి ఇటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అటు జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ పైన మరొకసారి మాట్లాడడం కొనసాగించడం చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆ తెలుగులో మాట్లాడుతూ రాష్ట్రాలలో పార్టీలు అధికారంలోకి రావాలంటే చాలా సొంత నిర్ణయాలతో సొంత హామీలు ఇచ్చుకుంటే దానికి కేంద్రం ఎందుకు బాధ్యత వహిస్తుంది అంటే కూడా వాళ్ళకు చురకలు అంటించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి రావాల్సినటువంటి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రాష్ట్రం అంటే ఎవరైతే నాయకత్వం వహిస్తారో, ఎవరైతే పార్టీ అధికారంలోకి వస్తారో వాళ్ళు నెరవేర్చుకోవాల్సింది పోయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు కేంద్రం ఎందుకు నిధులు పంపించాలి, ఎందుకు కేంద్రం బాధ్యత వహిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చే హామీలను కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ హామీలను నెరవేరుస్తుంది తప్ప రాష్ట్రాలలో ఇచ్చినటువంటి హామీలను కేంద్రం ఎందుకు నిధులు పంపాలి, కేంద్రం ఎందుకు ఆ హామీలు నెరవేర్చాలి, పదే పదే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణను మర్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తున్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఫైర్ అయిన విషయం కనబడుతుంది. గత కొంతకాలంగా అయితే ఇటు డీలిమిటేషన్ పేరుతో రాజకీయ కుట్ర కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. డీలిమిటేషన్ అనేది అసలు ఎలాంటి రూపకల్పన చేయలేదు, విధి విధానాలు కూడా రూపొందించలేదు, దానిపైన ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. అటు పార్టీ ఒక మీటింగ్ కూడా, ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోక ముందుకే రాజకీయ కుట్ర చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ తో పాటు ఇతరత్ర పార్టీలన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం వివక్ష చూపుతుందంటే కూడా చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ అసలు మొదట్లో కూడా లేదు, మొదలు కూడా కాలేదు. అసలు ఆలు లేదు, చెడు లేదు, సోమలింగం కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు అన్నట్టుగా కూడా మండిపడుతున్న సందర్భం కనబడుతుంది. గత కొంతకాలంగా డీలిమిటేషన్ పైన చేసినటువంటి ప్రచారం ఖచ్చితంగా మేము తిప్పి కొడతాము, డీలిమిటేషన్ ప్రక్రియ కనుక వస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదు, ఎలాంటి రాజకీయంగా కావచ్చు ఇతర అంశాలపైన కూడా ఎలాంటి ప్రభావం. అయితే భవిత, ఒక రకంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి ఇది ఒక వ్యూహాత్మకంగా ఎలాంటి కామెంట్స్ చేశారు అనుకోవచ్చా? అంటే ప్రతిసారి రాజకీయ పార్టీలన్నీ కూడా డీలిమిటేషన్ ని ముందుకు వస్తూ కేవలం కేంద్రంలో బీజేపీని అంటే వాళ్ళని ఎదుర్కోలేక ఇలాంటి ప్రత్యారోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అవుతుంది. మొన్న తాజాగా ఏదైతే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కావచ్చు, ముఖ్య నాయకులందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి పస లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఒకవైపు స్టాలిన్ పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది, స్టాలిన్ పైన అక్కడ ప్రజలు వాళ్ళను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి అధికారంలోకి రావడానికి డీలిమిటేషన్ అంశాన్ని ఎత్తుకున్నాడు స్టాలిన్. అక్కడ లిక్కర్ కుంభకోణం కావచ్చు, ఇతర అంశాల పైన కావచ్చు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని చెప్పేసి వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నంలోనే మరొకసారి కేంద్రం వివక్ష చూస్తుందని చెప్పేసి రాజకీయ చేయాలని చెప్పేసి డీలిమిటేషన్ ఎత్తుకున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం చూస్తే వాళ్ళు హామీలు ఎన్నో ఇచ్చారు, అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 సబ్ గ్యారంటీస్ ఇచ్చారు. అవి అమలు చేయడానికి నిధులు లేక
కేంద్రం బడ్జెట్ ఇవ్వలేదని చెప్పేసి డీలిమిటేషన్ తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలకి కేంద్రం అన్యాయం చేయాలని చూస్తుందని చెప్పేసి ఒక రాజకీయ కుట్ర పన్నుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. రాజనీతి కుటుంబాలు రాజనీతి పాత్ర వహించేది ఇటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు టీఆర్ఎస్ పార్టీ రాజనీతి వహిస్తారు. బీజేపీకి అలాంటి నాయకత్వం ఉండదు. ఎందుకంటే మోదీ నుంచి ఆమె కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజకీయంలోకి రాలేరు. ఇప్పుడు జేపీ నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో కూడా కనీసం దేవుడు కూడా చెప్పలేడు. బీజేపీలో అలా ఉంటుంది, కుటుంబ పాలన వహించదు. ఇప్పుడు కాంగ్రెస్ ని చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ కూడా వాళ్ళు కుటుంబ పాలన పోషిస్తున్నారు. ఇంకా గత కొంత కాలంగా తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా అంత కుటుంబ పాలన కొనసాగింది. కానీ బీజేపీ పార్టీ అలాంటి పాత్ర వహించదు అని చెప్పేసి కూడా వాళ్ళ పైన విరుచుక పద్ధతిగా అయితే తెలుస్తుంది. అయితే బీజేపీ దక్షిణాదిలో అంటే ఉత్తరాదిలో ఇప్పటికే బీజేపీ పూర్తి స్థాయిలో బలపడింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరొకసారి దక్షిణాదిలో బలపడుతుంది అని చెప్పేసి దక్షిణాదిలో బీజేపీ వస్తే దాన్ని ఎదుర్కోలేకని వీళ్ళు కావాలని ఇష్టం వచ్చినటువంటి తీరులో మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన అంశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ భవిత. థ్యాంక్ యూ భవిత. మరో భారీ ఎన్కౌంటర్